ఈరోజు మన మెడికల్ కాలేజ్ గురించి చెప్పడం జరుగుతుంది. టోటల్ జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు 16 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు 16 మెడికల్ కాలేజీలో 9 కాలేజ్ పర్మిషన్ ఇచ్చింది, స్టార్ట్ అయినాయి. కానీ ఇంకా 7 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో పులివెందల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పలుదా, వెస్ట్ గోదావరి ఈ 5 దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ పులివెందులకు 150 సీటుకు 50 సీట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా 100 సీట్స్ పెండింగ్ పెట్టడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దాదాపు ఆదోనిలో 6/1/22 ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. అది కంప్లీట్ అన్నీ అయిన తర్వాత 26/12/22 అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కాంట్రాక్ట్ గారు దీన్ని కంప్లీట్ చేయడానికి 30 నెలలు టైం, ప్రభుత్వం విధించిన టైం 30 నెలలు, 30 మంత్స్. కానీ ఈరోజు దాదాపు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ దానికి డబ్బు ఆర్థికంగా శాంక్షన్ చేయలేదు. మన ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకు 65 కోట్లు కాంట్రాక్ట్ గారు పని చేయడం జరిగింది. కానీ ఆ రోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత 40 కోట్లు మాత్రమే శాంక్షన్ చేయడం ప్రభుత్వం జగన్ గారు. దాదాపు ఇంకా 25 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. అందుకే కాంట్రాక్ట్ గారు 2.5-3 నెలలు అయిపోయింది, వెళ్ళిపోయినాడు. వాళ్ళని గురించి మేము అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈరోజు 40 కోట్లు 65 కోట్లు పని చేసినాం, మాకు ఇంకా 25 కోట్లు రావాలి. అయిన తర్వాత హాస్టల్ కూడా 60 to 80% కంప్లీట్ చేసినాం, ఇంకా 20% ఉంది. ఆ డబ్బులు రిలీజ్ చేస్తే తప్పకుండా ఒక నెలలో మేము హాస్టల్ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు 23, 24 సంవత్సరంలో తప్పకుండా ఆదోని కాలేజ్ ఒక ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వడానికి 420 బెడ్స్ ఉండాలి హాస్పిటల్లో. అందుకే వీళ్ళు ఏం చేసినారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ కావడం కష్టం అని చెప్పి గవర్నమెంట్ రూరల్ ఏరియా హాస్పిటల్ అంటే గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్లో 420 బెడ్స్ తయారు చేసి ఎన్ఎంసీకి రాయడం జరిగింది. ఎన్ఎంసీ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మరి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు 23కు 24కు అవుతుందా లేదా? ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయినారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఎంత బ్యాడ్గా ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పాలసీ, దీన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పి ఒక డిసైడ్ చేసినారు క్యాబినెట్లో. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు 45 సంవత్సరాల ఇండస్ట్రీ బీదవాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. అందుకే నీకు దాదాపు 170 సీట్లు 164 సీట్లు మెజారిటీ తెచ్చి ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు మన ఆదోని కర్నూలు జిల్లాలో ఆదోని సబ్ డివిజన్ చాలా పెద్దది. ఇందులో భాగంగా చాలా బీద వాళ్ళు, కూలీ చేసేవాళ్ళు, రైతు బిడ్డలు, వాళ్ళు డాక్టర్ చదవాలి ఎంతో ఉంటుంది. కానీ ఒక్క తూరి మీరు ప్రైవేట్కి అప్పచెప్తే 2 కోట్లు ఎంబీబీఎస్ సీటే 2 కోట్లు, వాళ్ళు 2 కోట్లు కాదు కదా, ఒక 200 రూపాయలు కూడా చేత కానీ కూలీ వాళ్ళు ఉన్నారు ఆదంలో. అందుకే నేను ఒకటే డిమాండ్ చేస్తాను, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మేము డిమాండ్ చేసేది ఒకటే, ఒక విద్య వైద్య ఇవి 2 చేయండి చాలు, ప్రజలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్లో. నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేది ఒకటే, తప్పకుండా పీపీపీ ప్రైవేట్ దీన్ని తీసేయండి. ఎట్లా ఉన్నటువంటి గవర్నమెంట్ మీరు, ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్తో సెంట్రల్లో మోదీ గారి దగ్గర డబ్బులు ఆర్థికంగా మీరు శాంక్షన్ చేసుకుని ప్రైవేట్ పరంగా చేయకుండా ఆదోనిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నా. అలాగే మీరు ఆలోచించేయండి, ఈరోజు దాదాపు ఈరోజు ఇది హాస్పిటల్ వచ్చి 100 సీట్లు మీద 100 బెడ్స్ మీద 420 సీట్లు తెచ్చినారు. ఈరోజు ఎన్ఎంసీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు ఇప్పటి వరకు 355 కోట్లు అది దీనిది మెడికల్ కాలేజ్ ఆదంలో 355 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్కు. కానీ జగన్ ఉన్నంత వరకు 40 కోట్లు మాత్రం శాంక్షన్ చేయనున్నాడు. ఇంకా దాదాపు 315 కోట్లు రావడం జరుగుతుంది. ఈ 315 కోట్లు వస్తే మాత్రం 23-24లో తప్పకుండా ఆదోనిలో మెడికల్ కాలేజ్ వస్తుంది. ఆదోనిలో వెనకబడింది, ఈరోజు వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ అన్నీ బంద్ అయిపోయినాయి. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే
చాలా మంది ఆదోని వ్యాపారస్తులు అయితేనేమి, పబ్లిక్ అయితేనేమి, రైతులు ఎంతో సంతోషం పడ్డారు. మళ్ళీ ఈరోజు ప్రైవేట్ పరంగా చేస్తారంటే దానికి ఎంతో బాధపడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 2 చేతులు నమస్కారం చేస్తున్నా, ప్రైవేట్ పరంగా చేయకుండా మీరు తప్పకుండా ఆదోని గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.